అందరికీ నమస్తే. నేను ఈరోజు రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ విలేజ్లో ఉన్నా. నా వెనక కనిపిస్తుంది, అక్కడ అంతా జనాలే కనిపిస్తుంది. చూసినరా, మొత్తం నిన్నంతా ఆగమాగమైంది. పోలీసులు, హైడ్రా, ఇక్కడ 650 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసారు. ఇక్కడ నేను రైతులతో మాట్లాడిన కొద్ది మందితోన, అందరూ ఎకరా, అరెకరా, పావెకరా, ఎకరం బావు, చిన్న సన్నగారు రైతులే. మొత్తం పూలు పండ్లు వేసి పండిస్తారంట. కానీ తాతల కాలం నుంచి 4-5 తరాల నుంచి పండిస్తున్న పంటలు, ఆ భూమిని మొత్తం 2000 మంది పోలీసులు వచ్చి ఫెన్సింగ్ వేసి మొత్తం ఆగమాగం చేశారు. ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదా. చాలా మందితో మాట్లాడదాం, వాళ్ళ బాధ ఏంది, అసలు నిన్న ఏం జరిగింది, అసలు గవర్నమెంట్ భూమి ఎట్లా అయింది, అది అసలు గవర్నమెంట్ భూమి ఉందా, దీనిలో హైడ్రా పనితనం ఏంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, అన్ని మాట్లాడదాం. చలో, ఇదేనా వేసింది మొత్తం? ఇదే వేసింది. వేసారు ఇదంతా మొత్తం చుట్టూ 650 ఎకరాలకు ఎంతసేపు పట్టింది దేనికి? రాత్రి తెల్లందాకా 12 గంటలకు వేసారు సార్. ఇది తెల్లారి దాకా వేసారు. ఇప్పుడు వేసింది కాదు, నిన్న సంధి వేస్తే గిన్నె కాలు మొక్కిన సారు. ఈడనా ఇక్కడ సార్ అగో మాది పెద్ద మొత్తం పాడు చేసారు. ఇది సార్ ఈడికెళ్ళి ఆగో ఆడికెళ్ళి మొత్తం తొక్కేసింది. ఎక్కడ జేసీబీ? అది బండి ఉంటుంది అట్లా. అదే జేసీబీలు. ఏమైంది, నువ్వేమడిగినావు? నేను సారు ఒక నిమిషం జర గుంత తీసిన అయిపోతుంది, లేకపోతే నేను లేబర్ని పెడతా, ఆ ఖర్చు మీరు పెట్టుకోకరి, నీకు ఒక గంట సేపట్లో అందిస్తాను అంటే ఆ సార్ పెద్ద సార్ ఏమని, సారు లే యాదా సరే నేను తీపిస్తాను, నువ్వు బాధపడకు, ముసలాడు నువ్వు ఎందుకు కష్టపడతావు, నేను తీపిస్తాను చేపిస్తాను, నీ చెట్లు ఖరాబ్ అయ్యాను పెద్ద సారు అంటే. సరే సార్ అన్న, ఆయన నేను చేపి కూర్చొని పెట్టుకుని పూలు కాలినా అంటే తీసుకుపోయి ఇచ్చాం, మంచిగానే ఉన్నాం తినదాకా. ఆయన పోయిళ్ళు, ఆయన ఒక ఇంకోసారి వచ్చామన్నాడు, ఇది చేయనిస్తాడు, చేసుకోం కదా సార్. నేనేం చేయనియా, నీకు అడ్డం రాలే, నేను చేయమంటున్నా, చెట్లు ఖరాబ్ అవుతుంది సార్, నీ కాలు మొక్కుతాను. ఏం మాట్లాడుతున్నావు రా, నీదా ఏముందరా నీదా అంట. అరే మేము ఎప్పటిదో చేస్తాం సార్, నీదా అంటే ఎట్లా అంటున్నావు, పంట పెట్టినాం కదా, దొంగతనంగా రాలేదు సార్, నువ్వు అట్లా మాట్లాడకండి, పోరా పో, ఏం చేస్తావు, ఒకదాని కుప్పగాడితో కొడుక అంటాడు. ఇంత న్యాయమేనా సార్, ఇది ఇంత న్యాయమేనా? అరెస్ట్ చేసిండ్రా నిన్ను? తీసుకుపోయి నాందా తీసుకుపోయి నీదా సార్ చూసి ఆవుకు నీళ్ళు దాపనంటే ముసలోని తీసుకుపోతే న్యాయమేనారా మీకు? సిగ్గుపోతుంది గాడి, ముసలోని కోసం ఏం చేసుకుంటావు, చచ్చిపోతే ఏం చేస్తావురా అంటే అక్కడ ఆడిసి పెట్టి పోయేదా, మంచిగా ఏమనుకోకండి. ఇక నేనేమనుకున్నా, మీ వాళ్ళని పట్టుకుపోయారా? మా కోడలను ఇద్దరిని, మా కోడలను నలుగురిని పట్టుకుపోయారు. దొంగతనం చేసారు ఏమన్నా? తీసుకుపోయి వాళ్ళు అడ్డం వచ్చిన వాళ్ళు రాలే, ఎక్కడనో రాడా ఏడా మన మీటింగ్ కాడ, తన కాడ మీటింగ్ చేస్తే ఆ మీటింగ్ కాడికి వెళ్ళి వాళ్ళని కూడా పట్టుకుపోయారు. రాత్రి 1 గంటకు వచ్చారు. మంచిగా ఉన్నా కానీ మంచి పూలు గీలు టెంపలే ఎక్కడి టెంపలే వాళ్ళు రాలే. రాత్రి 1 గంటలకు వచ్చి ఆగమాగం. ఇగో ఇట్లా చేసి చూడాలి, ఇంత ధైర్యంతో చేస్తే మేము ఎట్లా బతకాలి సార్? మొత్తం చెట్లు పోయినాయి కదా. చెట్లు ఇగో ఇవి 6 నెలల సంది కష్టపడడం సారు, ఇప్పుడు కాదు 6 నెలల సంది కటింగ్ చేసి అంత కష్టపడితే రైతునికి ఇట్లా ఆగం చేస్తే ఎంత మంచిగా ఉంటుంది సార్. ఇగో ఇగో ఈ చేతికి వస్తాయి సార్, అదే కదా మొత్తం నాశనమే. ఇగో ఇట్లా చెట్లానికి ఇట్లా చేసుకున్నాం సార్. ఇది ఇంత ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఏమొస్తారు, ఇది మళ్ళా పాయ పోయింది, అది చచ్చిపోయింది వస్తా. ఇంత ఘోరం చేసుడు ఎంత న్యాయం సారు? మేము చేపిస్తానా సార్, నువ్వు దండం చేస్తానా? ఆవులు మీవేనాడా? మనే ఆవులు ఆవులకి నీళ్ళు దాపుతా సార్ అంటే ఆయన రాని, ఆయనకి దండం దర్శనం పెట్టి వచ్చిన. సరే ఇట్లా చేయదు సార్, ఇంత ఘోరం చేయదు. గొర్రెలు కూడా ఉన్నాయా మీకు? గొర్రెలు లేవు సార్, మందలు లేవు. ఎప్పుడో అమ్మినాం, అవి మన ఆయన ఉండగానే అమ్మేసాం. ఈ వ్యవసాయంతోనే బతాం సార్ మేము. కొడుకులు ఇదే పని, పూల మీదనే బతాం. అవును, లేబర్ కూడా పెట్టిన 2 జోడీలు, ఇంకో జోడి ఆయనకో జోడి. నేను కూడా కష్టపడతా, ఊళ్ళకి వెళ్ళి రానికి తిప్పలేదు అంటే ఆ లేబర్ని పెట్టి మేము వాళ్ళకు దీవించుకుంటాం. మేము 10 మంది బతాం సార్ దీనితో. ఏడ్చిన ఆయనకు ఇట్లా కాలు పట్టుకొని ఏడ్చిన కానీ కంకరం అసలే సార్, ఇంత ఘోరం చేసిండు. రైతుని ఇట్లా చేస్తున్నాయమేనా? చుట్టేసారు సార్ ఇట్లా మొత్తం, రానిచ్చేదే లేదు. రానియలే వాళ్ళు. నన్ను ఆడికెళ్ళి రూమ్ కాడికెళ్ళి వచ్చి కాలు పట్టుకుంటే పెద్ద సార్ అన్నాడు, నేను ఖరాబ్ చేయనయా, నేను వేపిస్తాను. ఆయన పోయినాక ఇంకో దొంగ వచ్చి అట్లా చేస్తాం సార్. ఇది ఎంత నయం? అవును, ఇట్లా ఇగో 6 నెలలు కష్టపడడం సార్. ఇది లేబర్ 10 మందిని బతికిస్తాను, నేను ఒక్కరిని బతకలేను. సరే నీకు ఎదుట నీ జాలికి అడ్డం వస్తేనే తప్పు. ఇంత ఘోరం చేస్తాం సార్. ఇగో ఇట్లా ఇది ఎప్పటి నుంచి ఉందే నువ్వు భూమి? ఎప్పటి నుంచి మీది? ఇది మా నాయన తాతల నుంచి ఉన్నది మాకే. ఇక మా నాయన సంది కూడా ఇట్ని దడాలు పంచాల దడ మీదనే ఉన్నది. అట్లా కూడా ధైర్యంతోనే ఉన్నాం మేము. ఆ బీజేపీ వాళ్ళు 40 ఏళ్ళ కింద ఒకసారి కొడవలు గుర్తలు వచ్చి, సరే మీరు చేసుకోరా, ఊడ రాడా అని చెప్పారు. అప్పుడు ఆయన కేసు వేసి అది మమ్మల్ని పట్టుకపోయారు కూడా. పట్టుకపోతే భయపడలే, మా వాళ్ళు కొట్టిరు పోలీసు వాళ్ళని. మా నాయన గిట, మా నాయన 8 దినాలు ఉన్నాడు జైల్లో. కట్టెలు తీసుకొని కొట్టిరు వాళ్ళని తరిమి. వాళ్ళకి వీళ్ళకి ఏదో కొట్లాడుకుని జోరుగా అయింది. ఇప్పుడు మేము భయపడతాం, కానీ మా నాయన బాగుండే మిసాలు
సచిందాపురం రారా అంటుండే ఏమంటుండే సూతం రా అంటుండే తాగుతుండే మా నాయన రారా అంటుండే పోలీసు వాళ్ళం కానీ ఎందుకు సత్తం సస్తే నేను అందాలు నువ్వు అందాలు రావా అంటుండే అంత రైతులు కదా ధైర్యంగా ఉంటుంది రైతులే ధైర్యంగా ఉంటారు నాది ఇక కాదంటే కాదు సార్ ఇగో నాయన తండ్రి కూడా చేస్తున్నాం ఇట్లా ఇంత అన్యాయం చేయదు కదా సార్ అవును నేను చెప్తా చూడు ఇది చూడు జాలి బందోబస్తు జాలి వేసి హైడ్రాన్ అంట వచ్చి పంటలన్నీ పాడు చేసి పంటలు ఇట్లా మళ్ళా ఇదంతా వేసిర్రు ఇవి కాలు మొక్కిన చింతపండు కంకర కాయలు వస్తలే ఇన్ని సార్. తెంపిన కాలు మొత్తం కంకరం మొత్తం అసలు ఎండ్రేలు పోలీసులు ఏడ పడితే ఆడ కూర్చున్నారు లేలే మనం ఏదో ఇట్లా వచ్చినాం రెండు బండ్లు నిండిపోయినాయి ఇక్కడ నిన్న రెండు ఇంకా ఇయ్యాల కూడా ఆయన ఉన్నారు కదా రోడ్ల మీద ఉన్నారు కదా ఏడ పడితే ఆడ వాళ్ళు ఇక రైతులు రానియాలి ఇక్కడ నీళ్ళు దాపుదామని ఆవులకు నీళ్ళు దాపుదామని వస్తామన్నా రానియాలి వాళ్ళు ఎందుకు రా అంటారు అరే నీళ్ళు దాపాలి సారు ఆవులు నోరు లేని వెళ్తే ఎట్లా మీకు పాపం తగ్గదా అవు మరి ఎంత ఘోరం ఇది ఇప్పుడు మనుషులు అంటే చక్క పోతురు గుడ్లు ఏడుకోతాయి ఇంట్లోకి వెళ్ళి పిల్లలు ఉత్సవానికి వెళ్ళి ఎంత ఘోరం చేస్తుడు ఎంత నయం సార్ ఇది ఇది న్యాయమేనా మీరే అది చేయరు ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు మాకు న్యాయం చేయరు ఏదన్నా సరే నువ్వు తీసుకుంటాను లెటర్ పంపి నీ ఇట్లా కూర్చుని పెట్టి మాట్లాడు దానికి మేము ఒప్పుకుంటాం మీతో మాట్లాడితే ఏదో ఒకటి తెలుస్తుంది కదా మేము సార్ ఎందుకు రావాలని వస్తుంది మనకు దబా దబా ఏదో దొంగల మీదకి వచ్చినాడు పోలీసులు 2000 మంది పోలీసులు 3 గంటలకు వచ్చి మా ఇంట్లో పోటీ లేవనిస్తలే అడవిలో లాకిన కొనియలే అంత ఘోరం చేసుడు ఎంత నయం సార్ ఇది మొత్తం ఈ పక్క మొత్తం దొక్కేసినాయి మొత్తం ఆడదాకా దొక్కినాయి ఈ పక్క మొత్తం దొక్కినాయి 2 బండ్లు పోయినాకుంటా అది కాలు మీద కంకరం వస్తలేదు ఆయనకు అవును సార్ అందాక అక్కడ చూడు ఎట్లా అదంతా ఎంత కష్టపడతాయని సార్ 10 మంది చేస్తున్నాం సార్ మేము 10 మంది కష్టపడతాం ఇప్పుడు నీకు ఈ 4 ఎకరాలు వాళ్ళు గుంజుకురు అనుకో నీ పరిస్థితి ఏంది ఇక ఏం చేయాలి సార్ రోడ్డు మీకు ఎక్కాలి అంతే మీ కొడుకులు ఇప్పుడు కొడుకులు నీ లేకుండా సారు మళ్ళీ వాళ్ళకి ఏది రాదు ఇదే పని మళ్ళీ చేనుల కలుపులే కూడా ఎట్లా చేసి చూసాం సార్ అవును తినా మళ్ళీ ఇప్పుడు మీ ఊర్లో ఉన్న రైతు మళ్ళీ 50,000 10,000 జాబ్ చేయాలి లేదా ఈ జాబ్ కూడా ఎవరిస్తారేమో సార్ ఎవరిస్తారు ఇంత చేసుడు ఎంత ఘోరం సార్ రానిపోతే రైతులతోనే రాజ్యమంటారు మన రైతులను ఇంత ఆగం చేస్తే ఎట్లా బతకాలి మేము ఇంత ఘోరము కానీ వాడు నిన్ను అంత మాట చూడు కాలు మొక్కితే కంకరం వస్తలే సారు అదే కదా నువ్వు అంత మాట అనొచ్చా ఏం సార్ కాలు మొక్కితే చెట్లు ఖరాబ్ చేయకు సార్ నిన్న మనం తిప్పలపడము మందులు మాకులు ఇవన్నీ నువ్వు తీసుకపో నీకు అడ్డం వస్తలేంగా నీకు కావాలంటే తొగిస్తాము ఆగు నీకు బాధ ఎందుకు నువ్వు కూడా ఇట్లా చూడలే ఇప్పుడు జీవితంలో చూడలేదా జీవితంలో ఎన్నడూ కూడా ఇంత మెడ మీకు కత్తి వచ్చి ఈ భూకంపం వచ్చేట అయిపోయింది సారు నిజంగా చెప్తే దయచేసి నువ్వు కొడుకులేక కానీ ఇప్పుడు ఇంత భూకంపం వచ్చేట అయిపోయింది నిన్న అంటే ఆరు వేసిన ఆగు ఆ మంచిని అడుగు మావని అడుగు ఎట్లే వేసిన ఇస్తలేరు వాళ్ళు మనం మొత్తం చూసుకుంటూ వచ్చినాం కదా ఈ ఇట్లాంటి ఫ్లెక్స్ ఈ ఫెన్సింగ్ ఎక్కడెక్కడ ఇచ్చారో మొత్తం చూసుకుంటూ వచ్చినాము మొత్తం నాకు కనిపించినాయి ఆవులు కనిపించినాయి అక్కడ ఎద్దులు కనిపించినాయి తర్వాత ఈ గులాబీ తోట కనిపించింది గులాబీ తోట ఇక ఈడ చేస్తున్న వ్యవసాయం ఇది కానీ నిన్నటికి వెళ్ళి బంద్ అయిపోయింది మొత్తం అసలు రైతులు లోపలికి ఎంట్రీ లేదు యాదయ్య గారు మాత్రమే మనల్ని పట్టుకొచ్చారు మా తోట చూపిస్తారు సార్ రండి ఎట్లయిందో ఎట్లా నాశనం చేసారు అంటే ఇక్కడికి వచ్చినాం మనం